చూడండి, చాలామంది అనుకుంటారు, నేను బానే ఉన్నాను. నేను ప్రతి ఆదివారము ఆయన మందిరంకి వెళ్తున్నాను. ప్రతి కాన్ఫరెన్స్, ప్రతి మీటింగ్స్‌కి నేను అటెండ్ అవుతున్నాను. ప్రతీదీ నేను ప్రార్థన చేసే చేస్తున్నాను. ప్రతీది కూడా నేను అనుసరిస్తున్నాను. ప్రతి చర్చ్‌కి సంబంధించిన ప్రతి యాక్టివిటీలో నేనున్నాను. నేను ప్రతీది చేస్తున్నాను అనుకుంటారు. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటా ఉన్నాం. ప్రభువా! ప్రభువా! అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ప్రవేశించును. ఈరోజు మనము తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నామా? లేకపోతే లోకానుసారంగానే ఉంటున్నామా? లేదంటే తండ్రిలో ఉంటున్నాము అనుకొని భ్రమపడుతూ మనము ఆత్మీయంగా లేకుండా ఉంటున్నామా? మన హృదయాలను మూసుకొని ఉంటున్నామా? ఏం చేస్తున్నాము? ఎలా ఉన్నాము? నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా? మారు మనస్సు పొందిన వారి వలె ఉంటున్నామా? దేవునికి లోబడిన వారి వలె మనం ఉంటున్నామా? లేదంటే వాక్యము కూడా ఒక బుక్ చదివినట్టు చదివేసి, ప్రార్థన కూడా అలవాటు ప్రకారంగా చేసుకొని, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవునిలోనే ఉంటున్నాము అనుకుంటూ మనము ఆత్మీయంగా లేకుండా ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభువా! ప్రభువా! అని పిలిచేవారి వలె కాకుండా, ఆయన చిత్త ప్రకారం చేసేవారిగా ఉందాం. వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉందాం. ఎల్లప్పుడూ, ఎప్పటికప్పుడు మనం చేసిన తప్పులను ఒప్పుకుంటూ, మారు మనస్సు పొంది, సిద్ధము కలిగి, దేవుడు ఎప్పుడొచ్చినా మేము ఎత్తబడగలము, దేవుడెప్పుడొచ్చినా ఆయన రాకడలో మేముంటాము అనే ఆ నిరీక్షణ కలిగి ఉందాం. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. మనం సిద్ధపాటుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి ఏ తప్పులు చేయకుండా ఆయన వాక్యానుసారంగా నడుచుకుందాం. లోకానుసారంగా కాకుండా, లోకంలో ఉన్న వాటి యందు ఆశపడకుండా, లోకంలో ఉన్న వాటి యందు మనము నడుచుకోకుండా వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం. ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం.